ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 ఎలా ఉండబోతుంది అండ్ బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండబోతుంది, మెయిన్లీ ఇండియా అండ్ రెండు టీమ్స్ లో ఎలాంటి చేంజెస్ ఉండబోతున్నాయి, గ్రౌండ్ రిపోర్ట్స్ ఎలా ఉన్నాయి, ప్లేయర్ స్టాట్స్ ఎలా ఉన్నాయి, ఎవ్రీథింగ్ ఈ వీడియోలో కవర్ చేయబోతున్నా. కామ్ గా కూర్చొని వీడియోని ఎంజాయ్ చేయండి. ఇప్పటికైతే ఇండియా 1-0 తో సిరీస్ ని లీడ్ చేస్తుంది. అయితే మన ఇండియన్ టీమ్ లో చాలానే చేంజెస్ అవుతాయి కంపేర్ టు ఆస్ట్రేలియన్ టీమ్. ఆస్ట్రేలియా టీమ్ లో కూడా ఒకటి చేంజెస్ అయితే జరగబోతుంది, ఎందుకంటే హెజిల్వుడ్ ఇంజురీ అయింది కాబట్టి. టీమిండియాలో చేంజెస్ తో పాటు ఇంకో కన్ఫ్యూజన్ ఏంటంటే బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉండబోతుంది. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆస్ట్రేలియా కనుక 2-0 తో ఎప్పుడైతే ఆపోనెంట్స్ కి లీడ్ ఇస్తుందో ఒక సిరీస్ లో, ఆ తర్వాత కంబ్యాక్ చేసి విన్ అవ్వడం అనేది అప్పుడెప్పుడో 1936 to 37 మధ్యలో జరిగింది డాన్ బ్రాడ్మన్ క్యాప్టెన్సీలో. ఆ తర్వాత ఇప్పటికి 90 ఏళ్ళు అవుతుంది కావచ్చు, అలా ఎప్పుడు కూడా కంబ్యాక్ అవ్వలేదు ఒకవేళ 2-0 తో ఆపోనెంట్స్ కి లీడ్ ఇస్తే. ఇదే జరిగితే కనుక టీమిండియా సిరీస్ విన్ అవడంతో పాటు మన WTC క్వాలిఫికేషన్స్ కూడా చాలా ఇంప్రూవ్ అవుతాయి. కానీ ఇంకో తిరకాస్ ఏంటంటే అడిలైడ్ గ్రౌండ్ లో పింక్ బాల్ టెస్ట్ క్రికెట్ లో ఆస్ట్రేలియా ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఒకవేళ అదే జరిగితే కనుక సిరీస్ అనేది 1 month లెవెల్ అవుతుంది. మీరేమనుకుంటున్నారు, సిరీస్ లెవెల్ అవుతుందా లేక మన ఇండియన్స్ హిస్టరీ క్రియేట్ చేసి 2-0 తో లీడ్ తీసుకుంటారా? టెన్త్ లో 295 బిగ్ మార్జిన్ తో విన్ అయిన దాంట్లో KL రాహుల్ కీ రోల్ ప్లే చేశాడు. సో తనని డ్రాప్ చేసే ఛాన్సెస్ ఇంపాసిబుల్. అయితే రోహిత్ ఇంకా గిల్ ఇద్దరు కంబ్యాక్ వస్తున్నారు కాబట్టి బ్యాటింగ్ ఆర్డర్ ఎలా ఉంటుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే నాథన్ లయన్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా మధ్యన 850 టెస్ట్ వికెట్స్ ఉన్నాయి. ఆస్ట్రేలియన్ ప్లేయింగ్ లెవెల్ లో ఒక చేంజ్ అయితే ఉంటుంది. జాష్ హేజిల్వుడ్ అయితే ఇంజురీ కారణంగా బయటకండి కాబట్టి తన ప్లేస్ లో స్కాట్ బోలాండ్ ఇన్ అవుతాడు. రెండు టీమ్స్ ఫామ్ చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియాది లాస్ విన్ విన్ లాస్ విన్. ఇండియా ఫామ్ చూసుకుంటే విన్ 3 losses ఇంకో విన్. రేపటి మ్యాచ్ లో ఇండియా పాసిబుల్ 11 చూసుకున్నట్టయితే యశస్వి జైస్వాల్, KL రాహుల్, శుభ్మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, జస్ప్రీత్ బుమ్రా, మొహమ్మద్ సిరాజ్. ఆస్ట్రేలియా పాసిబుల్ 11 చూసుకున్నట్టయితే ఉస్మాన్ ఖవాజా, నాథన్ మెక్స్వీనీ, మార్నస్ లబుషెన్, స్టీవ్ స్మిత్, ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్, అలెక్స్ కేరీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్, నాథన్ లయన్, స్కాట్ బోలాండ్. పిచ్ కండిషన్స్ చూసుకున్నట్టయితే 6 mm తో పిచ్ అయితే ప్రిపేర్ చేశారు. అండ్ డే 1 లో మనకి రెయిన్ ఛాన్స్ అయితే కొంచెం ఉంది. సో ఆఫ్టర్ దట్ 4 days కంటిన్యూస్ గా ప్రాపర్ గా మ్యాచ్ అయితే జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ 6 mm గ్రాస్ అంటే అర్థం ఏంటంటే ఇనిషియల్ గా పేస్ బౌలర్స్ కి చాలా హెల్ప్ అవుతుంది. అన్ఈవెన్ బౌన్స్ ఉంటుంది. ఇనిషియల్ గా బ్యాటర్స్ కూడా చాలా డిఫికల్ట్ ఉంటుంది స్కోర్ చేయడానికి. సో స్పిన్నర్స్ కూడా అంత ఈజీ కాదు. అండ్ గ్రౌండ్ అప్పుడప్పుడే పాడయ్యే పాసిబిలిటీ ఉండదు కాబట్టి గ్రౌండ్ డ్యూరబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అన్ఈవెన్ బౌన్స్ వల్ల లో స్కోరింగ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ప్లేయర్స్ ఎంతసేపు పేషెన్స్ గా ఉండి రన్ స్కోర్ చేస్తే అంత బెస్ట్. మిస్జడ్జ్ చేసినట్టయితే లో స్కోరింగ్ అయ్యే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఇంపార్టెంట్ స్టార్ట్స్ ఈ మ్యాచ్ లో చూసుకున్నట్టయితే అడిలైడ్ గ్రౌండ్ లో పింక్ బాల్ టెస్ట్ లో ఎప్పుడు కూడా మ్యాచ్ అనేది ఆస్ట్రేలియా ఓడిపోలేదు. సెకండ్ చూసుకుంటే బుమ్రాకి 1 వికెట్ దొరికితే 50 వికెట్స్ రీచ్ అయిన ఫస్ట్ ప్లేయర్ అవుతాడు టెస్ట్ క్రికెట్ లో ఈ ఇయర్ లో. ఒకవేళ విరాట్ గనుక ఒక సెంచరీ చేస్తే ఈ మ్యాచ్ లో తనకి 400s అవుతాయి. ఓవర్సీస్ బ్యాటర్స్ లో హైయెస్ట్ సెంచరీస్ ఉన్న బ్యాటర్ గా నిలుస్తాడు. ఇది వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ ఇస్తూనే ఉంటాం.